హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ సత్య వ్లాగ్స్. మేమైతే మొన్న రీసెంట్గా హైదరాబాద్ అయితే వెళ్ళాం కదండి. అక్కడ నేను మా చిన్న అబ్బాయి అయితే ఎక్కడెక్కడికి అయితే వెళ్ళామో అక్కడ వీడియో వేస్తే తీసాం. కొంచెం క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దు. అలాగే ముందుగా మా ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ మధ్య రీసెంట్గా మానిటైజేషన్ అయితే ఉంది, మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ అంటే మేము ఎవరికి వెళ్ళాము చూసేద్దాం రండి ఒకసారి. ఫస్ట్ అయితే మేము అంబేద్కర్ బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాం. తర్వాత పక్కన హుస్సేన్ సార్, దాని పక్కన ఎన్టీఆర్ గార్డెన్ ఉందన్నమాట. ఎన్టీఆర్ సమాధిని చూద్దిరిగాను రెండు లైన్గా. తర్వాత కోటికి వెళ్ళాం. ఇవన్నీ మీకు ఫస్ట్ అయితే బిట్టుకుని చూపించాను, కంటిన్యూ చూపిస్తాను. వచ్చాను ఫ్రెండ్స్, చూడండి. ఏదైనా తప్పుకుంటే క్షమించండి, రాంగ్ ఏమైనా మాట్లాడితే. ఓకే ఫ్రెండ్స్, రండి. ఫస్ట్ అయితే మేము ఆంధ్ర నుంచి అయితే తెలంగాణ అయితే వెళ్తున్నాం. అంటే ఫస్ట్ అయితే సామలకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మార్నింగ్ జన్మభూమి ట్రైన్ అయితే ఎక్కడానికి ఇద్దరం వచ్చి అయితే అక్కడ కూర్చొని ఉంటాం అనుకోండి. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఇద్దరం కూర్చున్నాం అనమాట. టిఫిన్ అయితే తెచ్చేసుకుని టిఫిన్ చేసేసి అయితే కూర్చున్నాం. వెళ్తున్న ట్రైన్ గురించి అయితే మాట్లాడుకుని అలాగా మేము వచ్చింది 7:30, 8కి అలా వచ్చేసాము. 9కి అయితే ఉంది జన్మభూమి. తర్వాత ట్రైన్ అయితే వస్తుంది తర్వాత ఎక్కేసాం అనమాట. పర్లేదు, సీట్లు అయితే దొరికినాయి, ఖాళీగా ఉంది. మరీ అంత రష్గా అయితే లేదు, పర్లేదు. మేమైతే మధ్యాహ్నం లంచ్ కూడా లంచ్కి అయితే తీసుకున్నట్టు కూడా బాక్స్ అయితే పెట్టేసుకున్నాం. దిగిన తర్వాత అయితే వీడియో తీయలేదండి. ఇదైతే వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నాడు మేము ఇవన్నీ తిరిగామని చెప్తున్నాం కదా, ఆ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఆటోలో అయితే తీసాను అనమాట ఈ వీడియో. ఇది ఐకియా సైడ్ నుంచి అయితే వెళ్ళాం అనమాట అండి. ఏంటి హుస్సేన్ సాగర్, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అండ్ ఎన్టీఆర్ సమాధి దగ్గరికి. కొంచెం ఏమైనా మాట్లాడబడితే ఏమనుకోవద్దు ప్లీజ్, సపోర్ట్ అయితే చెయ్యండి. ఒక్కొక్కటి అయితే లైన్గా చూపిస్తాను, చూసేయండి. అలాగే కోటి మార్కెట్కి అనమాట. ఇలా లైన్గా ఆ రోజు అయితే చూసేసాను అనమాట. తర్వాత మెట్రో ట్రైన్ కూడా ఎక్కామండి. ఈ వీడియోలో అయితే ఉంటుంది, చూసేయండి. ఎప్పుడు నిజంగా అయితే ఎక్కలేదు, ఇప్పుడు ఎగ్జైట్గా అయితే మేము నిజంగా మా అబ్బాయి నేను చాలా ఎగ్జైట్ అయితే అవ్వనమాట. మీకు అనిపిస్తే చూడండి. కానీ హైదరాబాద్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం కొంచెం తెలియకుండా, అడ్రస్ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళామా మోసపోయామన్నమాట. హైదరాబాద్లో అంత డేంజర్ అనమాట. అదిగోండి, మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ రోజు సరిగ్గా అంబేద్కర్ జయంతి అనమాట. 134 సంవత్సరం అనమాట అంబేద్కర్ పుట్టి అయితే. అంటే చనిపోయినా ఆయనది పుట్టి అయితే 134 సంవత్సరం. అందుకని అందరూ అక్కడ ఉన్నారు, మేము కూడా వెళ్ళాం అనమాట. చూడండి మీరు కూడా ఎంత బాగుందో లోపల అంతా. ఆయన గ్రంథాలు, ఆయన చేసినవి, ఆయన రచించిన గ్రంథాలు ఏంటి, ఆయన చదివిన ఎడ్యుకేషన్ ఏంటి, మొత్తం అన్నీ అయితే లోపల ఏట్లకి అయితే తీసి పెట్టారనమాట. నేను ప్రతిదీ చూపిస్తాను చూడండి. ఆయన ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏంటి, అవన్నీ కూడా ఉన్నాయి అందులో. మీకు అవన్నీ చూపిస్తారు. చెప్తే నాకు తెలిసిన కాడికైతే నేను చెప్తూ ఉంటాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి, ఏమీ అనుకోవద్దు. చూసారు కదండి ఎంతమంది ఉన్నారు, అసలు ఖాళీ అయితే లేదు. ఈరోజు ఆయన అంబేద్కర్ జయంతి గురించి మొత్తం అందరూ అయితే వచ్చారు. పూలతో అయితే అందరూ కూడా ఆవిష్కరించారనమాట అండి. ఆయన మీద అయితే ప్రతి ఒక్కరు కూడా పూలతో అయితే ఆవిష్కరించారు. రండి చూపిస్తాను. మీరు కూడా ఎంట్రన్స్ అనమాట. లైన్ ఒక క్యూ ఉందన్నమాట, వెళ్ళడానికి రావడానికి కూడా అనమాట. ఈ సైడు వాటర్ చాలా బాగుందండి. మీరు కూడా వెళ్తే చూడండి. పైన చూసారు పెద్ద స్టాచ్యూ, అది నిజంగా చాలా పెద్దది. ఇది లోపల స్టాచ్యూ కింద లోపల అనమాట. మొత్తం అన్నీ లైన్గా చూపిస్తూ ఉంటారు చూడండి. ఆయన 1891లో ఏప్రిల్ 14 సెంట్రల్ లైన్స్లో, అంటే ప్రస్తుతం అది మధ్యప్రదేశ్లో అయితే ఉందన్నమాట అండి. అక్కడైతే మోబులో అయితే జన్మించారనమాట. ఆయన జన్మించింది. ఈయన్ని బిఆర్ అంబేద్కర్. ఆయన అసలు పేరు ఏంటంటే భీమ్రావ్ రామోజీ అంబేద్కర్ అనమాట. బిఆర్ అంబేద్కర్ అంటే భీమ్రావ్ రామోజీ అంబేద్కర్ ఆయన అసలు పేరు అనమాట. ఆయన తల్లిదండ్రులు వచ్చేసి రామ్జీ మాలోజీ సాక్వల్, తండ్రి గారి పేరు. తల్లి వచ్చేసి భీమాబాయ్ అనమాట అండి. ఈయన తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో అయితే పనిచేసేవారు అనమాట అండి. అంబేద్కర్ గారు 6 ఏళ్ల వయసులో ఉండగానే ఈయన తల్లి అయితే చనిపోయింది. వీరు మరాఠీ నేపథ్యం కలవారనమాట అండి. అంబేద్కర్ గారు చిన్నతనంలో అంటరంతనాన్ని అంటారు కదా, అంటే పలానా కులం వాళ్ళని దూరం పెట్టడం అలాంటిది ఈయన ఎదుర్కొన్నారనమాట. అలాంటి చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నారు ఈయన. అవన్నీ ఎదుర్కొని ఒడిదుడుకులు తట్టుకుని
ఎలా అంటే ఆయన పాఠశాలకు వెళ్ళినా సరే అక్కడ ఈయన తోటి స్టూడెంట్స్తో కలవకుండా వాళ్ళతో కూర్చోనికుండా ఒక మూలను కూర్చోబెట్టేవారంటండి. అంతలా చూసేవారంట, అంత హీనంగా చూసిన పాపం అవన్నీ తట్టుకుని ఆయన కనీసం అక్కడ వాటర్ తాగాలన్నా సరే ఆయన ముట్టుకుని తాగకూడదు అనమాట. వాళ్ళని తల ఉడితే ప్యూన్ వచ్చి ఇచ్చేవాడండి. ప్యూన్ వచ్చి ఇస్తే కానీ ఆయన తాగడానికి ఉండేది కదంట. అంతలాగా అంత బాధలు పడి ఆయన మరీ ముందుకు నిలిపించారు అంబేద్కర్ గారు. ఒకవేళ ప్యూన్ రాకపోతే ఆయన నీళ్ళు తాగేవారు కాదనమాట. అంటే ఇంకా ఆయనకి ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు. పిల్లలు తాగడం తప్పితే ఈయన తీసుకుని తాగడానికి అయితే ఉండేది కాదనమాట. 1907లో ఆయన అయితే మెట్రికులేషన్ అయితే పాస్ అయ్యారనమాట అండి. పాస్ అయిన తర్వాత ముంబైలో ఎల్పిన్ స్టోన్ కళాశాలలో చేరి ఆయన మొదటిగా స్థానం అయితే సాధించారు. అప్పుడే ఆయన వెనకబడిన కులాల వారిగా గుర్తింపు పొందారనమాట అండి. అంతా చెప్పడం లేదని నాకు తెలిసిన మట్టి చెప్తున్నాను. 1912లో అయితే ఆయన 1912లో ఆయన బిఏగా అయితే ఉత్తీర్ణులు అయితే అవ్వారన్నట్టు బిఏ అయితే చేశారనమాట అండి. అయినా సరే ఆయన పై చదువులు చదవాలన్న పట్టుదలతో మాత్రం ఉద్యోగం అయితే చేరలేదనమాట అండి. అలా పై చదువులకు అయితే వెళ్ళారనమాట. 1913లో అయితే అక్కడ రాజుగారి సహాయంతో అయితే మాత్రం కొలంబియా విశ్వవిద్యాలయంలో మాత్రం ఎంఏ బిహెచ్డి అయితే చేశారనమాట. ఎంఏ బిహెచ్డి అయితే చేశారు ఆయన. ఆ తర్వాత లండన్ వెళ్ళి న్యాయస్థానంలో న్యాయవాదిగా అయితే అక్కడ పట్ట అయితే తీసుకున్నారు. చూసారు, ఇది అక్కడే అనమాట మేము తీసిన వీడియో. అది బాగా గమనించండి ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువైంది మాత్రం అనుకోవద్దు ప్లీజ్. నేను చెప్పేది అయితే మాత్రం ఆయన గురించి చెప్తున్నాను. కుదిరితే చూసి లైక్ అయితే ఇవ్వండి. ఆయన వెనకబడిన కులాలను అందరినీ సమానంగా చూడాలని చట్టం అయితే తీసుకొచ్చారనమాట అండి. ఆయన వెనకబడిన కులాలకు మాత్రం రిజర్వేషన్లు ఇప్పించడం, స్త్రీలకు ప్రత్యేక పాత్ర ఇవ్వడం, అంటే ఎలాంటి స్త్రీలకు ఒక హక్కులు అంటూ ఉండాలని స్త్రీల గురించి పోరాడడం, ఇలాంటివన్నీ చాలా చేశారనమాట అండి. ఆయన 1956లో 6వ తారీఖున డిసెంబర్ నెలని ఆయన అయితే మరణించారనమాట అండి. మొత్తం అంతా నేను చెప్పాలంటే చెప్పలేను కాబట్టి నాకు తెలిసింది అయితే కొద్దిగా అయితే చెప్పాను. ఆయన చేసిన గ్రాడ్యుయేషన్ అయితే లా అయితేనే కొన్ని అయితే చెప్పాను. మేము వెళ్ళాం కాబట్టి ఆయన మొత్తం అన్నీ కూడా లోపల ఉన్నాయి. ప్రతిదీ కూడా మీరు వెళ్ళినప్పుడు కూడా చూడండి. నిజంగా అయితే చాలా అయితే బాగుంది. పైన స్టాచ్యూ అయితే చాలా బాగుంది, కానీ పైకి ఎక్కడానికి అయితే వీలు లేదు. కిందనైతే చూసాం మేము. బయట నుంచి అయితే తీసనమాట. నిజంగా చాలా పెద్దది అనమాట. ఎక్కడికక్కడ అయితే మాత్రం సెక్యూరిటీ అయితే చాలా గట్టిగా అయితే ఉందన్నమాట. నీట్గా చూడడానికి అనమాట. టచ్ చేయడానికి అయితే లేదు. ఫొటోస్ వీడియోస్ చాలామంది అయితే ఖాళీ అయితే లేదు. కొన్ని ప్రతిదీ అయితే నేను తీసాను, మీరు కూడా చూడండి. నిజంగా చాలా బాగుంది లోపల అయితే. ప్రతిదీ ఆయన చేసినవన్నీ కూడా అందులోనే ఉన్న లోపలే ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎవరైనా వెళ్ళంటే కామెంట్ అయితే చేయండి. ఆయన పోరాటాలు, బ్రిటిష్ వారితో చేసిన పోరాటాలు మొత్తం అన్నీ అయితే మాత్రం ప్రతిదీ కూడా అయితే ఉంచారు. ఆయన రచించిన గ్రంథాలు అవన్నీ కూడా లోపలే ఉన్నాయన్నమాట. లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా. బయటకు వచ్చేసాం. పైన అయితే చూస్తారు స్టాచ్యూ చాలా పెద్దది, బాగా బ్యాక్ సైడ్కి అయితే వెళ్తే బాగా పైన. బయట అయితే పార్క్ గ్రౌండ్ చాలా బాగుంది. నైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. నైట్ వస్తే బయట అయితే చాలా బాగుంటుంది నైట్ అయితే. దీనికి ఆపోజిట్లోనే హుస్సేన్ సాగర్ అయితే ఉంది. ఈ అంబేద్కర్ జయంతి పక్కనే ఎన్టీఆర్ సమాధి కూడా ఉంది. ఎన్టీఆర్ గార్డెన్ అంటాం కదా, అది కూడా దాని పక్కన ఉందన్నమాట. నేను ఎక్కడో తడుకోక్కర్లేదు. కానీ ఫ్రెండ్స్, మీకు తెలియకపోతే ఆటో వాళ్ళకి డబ్బులు అయితే ఎక్కువ ఇచ్చేసి మాత్రం వెళ్తాం. ప్రతిదానికి మీరు గూగుల్ అయితే సెర్చ్ చేసుకోండి. గూగుల్ అయితే అన్ని కరెక్ట్గా చూపించేస్తుంది. తెలియకుండా ఆటో వాళ్ళని అడిగి మీరు వెళ్ళారా, మనల్ని మోసం చేస్తారా, డబ్బులు కూడా గుంజేస్తారా. హైదరాబాద్ అలాంటిది, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి హైదరాబాద్లోని. మనకు తెలియకపోయినా కూడా తెలిసినట్టు ఉండాలి, కానీ తెలియనట్టు యాక్షన్ చేస్తే ఇంకా బురుడిని చేస్తారనమాట అక్కడ. నాకైతే ఏరియా ఏం తెలీదు, కానీ ప్రతిదీ కూడా నేను మ్యాప్ ద్వారానే వెళ్తాను. హైదరాబాద్ వెళ్తే మ్యాప్ని నమ్ముకుంటాను. మనుషులను అయితే నమ్మని సాధ్యమైనంత వరకు. ఏంటంటే అక్కడ నేను చాలా చూశాను. అప్పటికప్పుడే మాయత్రి చేస్తారు. మీరు కూడా తీసుకోబోతే పని అవుతుంది. స్టాచ్యూ ఎంత బాగా చేస్తుందో నిజంగా చాలా దీనికి ఆపోజిట్ మేము దగ్గరలో ఉండి తీసాం అనమాట. దీనికి ఆపోజిట్ అయితే హుస్సేన్ సాగర్ ఉంది. అటు పక్కన అంబేద్కర్ స్టాచ్యూ చెయ్యి హ్యాండ్స్ చూపించింది కదా, ఆ పక్కనేమో ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఉంది. చెప్పాను కదండి, దీని పక్కనే ఎన్టీఆర్
గార్డెన్ ఆపోజిట్ అయితే దానికి ఈ రెండుకి ఆపోజిట్ అనమాట హుస్సేన్ సాగర్ అనమాట. పక్క పక్కన రెండు అయితే ఆపోజిట్ హుస్సేన్ సాగర్ అనమాట. మొత్తం పగల కన్నా నైట్ చూస్తే హుస్సేన్ సాగర్ చాలా చాలా అయితే బాగుంటుంది. పగల ఏం పెద్దగా అంత, నైట్ అయితే మంచి వాటర్ అయితే ఫ్రెష్ అవుతాయి. మధ్యలో బుద్ధుడి బొమ్మ ఇదంతా చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. అంతగా ఏం తీరదు, ఫుల్ ఎండ అవుతుంది అనమాట అండి. మామూలుగా ఇది అలా తీసాను చూడండి మీరు కూడా. వాటర్ చూసారు ఎంత నీట్గా ఉందో. నిజంగా ఈ వాటర్ తాగామంటే వెంటనే మనకు డయేరియా కలర్ కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట. ఇంకేం డౌట్ పడక్కర్లేదు. హుస్సేన్ సాగర్లో వాటర్ అయితే అంత బాగుంటుంది. దీనికి ఆపోజిట్ అనమాట హుస్సేన్ సాగర్. ఎప్పుడు అడ్డుగా వచ్చాను. చూసారు కదా, అదిగోండి హుస్సేన్ సాగర్. అక్కడ బుద్ధుడి బొమ్మ చూసారా ఎంత దూరంగా కనిపిస్తుందో. ఎండ మంచి ఎండ అనమాట అండి. ఇంకెక్కడ ఎవరు కదల అంత అలా ఉంది. ఎవరికాళ్ళు పార్కులోకి అయితే వెళ్ళిపోయారు. కానీ నేను హుస్సేన్ సాగర్ ఇంక వచ్చాను కదా, ఇంకా మళ్ళీ రావాలంటే రాలేం కదా అనేసి అలాగైతే చూసేసాం. వాటర్ అయితే నిజంగా చాలా ప్యూర్గా ఉందన్నమాట అండి. చూసారు కదా, అది అవతల రోడ్డుకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట అండి. అదే నైట్ అయితే భలే ఉందనుకో. నైట్ మనకు రావడానికి ఉండదు కదా. ఓయ్ ఇదేంటి ఎన్టీఆర్ పార్క్ లోపల సమాధి కూడా ఉందన్నమాట. సమాధి దగ్గర వరకు వెళ్ళాం కానీ చూడడానికి అయితే అవ్వలేదు. దానికి ఆపోజిట్ మళ్ళీ దానికి ప్రత్యేకించి టికెట్ అయితే తీసుకోవాలంటే అని మేము ఎన్టీఆర్ పార్క్ వాళ్ళు టికెట్ తీసుకుని వచ్చాం. సమాధి కూడా ప్రత్యేకించి పెట్టారనమాట దానికి. అందువల్ల ఇంక వెళ్ళలేదు. సమాధి ఇందులోంచి అలా చూసాం, అంత కనిపించలేదు ఏమని మాకు. అది చూసారు, అది మన ఊర్లో సచివాలయం ఎలాగో అక్కడ సచివాలయం అనమాట, హైదరాబాద్లోనది రాష్ట్ర సచివాలయం. అంటే ఎన్టీఆర్ సమాధికి ఎంట్రన్స్ వేరేగా పెట్టారనమాట. ఇటు నుంచి వెళ్ళడానికి అయితే లేదన్నారు. మళ్ళీ వేరే పక్క నుంచి వెళ్ళమన్నారు. వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళమన్నారు. ఇంకా మాకైతే టైం అయిపోయింది, ఇంకా ఎందుకులే అనేసి ఇంకా వెళ్ళలేదనమాట. ఈ పార్క్లో చాలాసేపు కూర్చుని అవన్నీ చూసుకుని, ఆ చెట్టు చూసారా, చెట్టు మీద అది ఒక జార్లాగా అనమాట ఒకటి ఉంది. మొత్తం ఆల్రౌండ్ వేసి వస్తుంది. అన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట అండి. ఏదో అలా చూసి ఎంజాయ్ అయితే చేసేస్తాం ప్రతిదీని. అంతే, ఏం యూజ్ చేయలేదు కానీ మేము ప్రతిదీ చూసి అయితే ఎంజాయ్ అయితే చేసాం అనమాట. ఫోటో 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 ఇవి చెట్లా ఉన్నాయి కానీ చెట్లు కదండి, ప్లాస్టిక్ అలా పెట్టారనమాట. సెట్ చేస్తారు పార్కులు అయితే. అలాగా చూస్తే మనకి ఏంటి చెట్లు లాగా, అంతేకాని చెట్లు అయితే కాదనమాట. చాలా చాలా బాగున్నది. అది చిరిగిపోతుందిరా. మా అబ్బాయి ప్రతి చోట ఫోటో తీయమ్మ ఫోటో తీయమ్మ ఫోటో తీయ ఫోటో తీయ ఫోటో తీయ అంటానే ఉంది. ప్రతిసారి అక్కడ ఫోటోలే సరిపోయాయి మాకు ఎక్కువ. ప్రతి దిక్కు ఫొటోసే. ఫోటో తీయమ్మ ఫోటో తీయమ్మ ఫోటో తీయమ్మ. తిరిగి రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట అండి. అగో వెళ్ళి దారిలో చూసారా. ఇది నేనైతే చెప్పను, మీరే చెప్పండి. నాకు తెలియదు నిజంగా. ఏమంటారు కామెంట్ అయితే చేయండి. దీన్ని ఏమంటారు, ఏది వేపమంటారు మీరే కామెంట్ అయితే చేసేయండి. క్లారిటీగా తీయలేదు ఆటోలో అనమాట. ఇక్కడ నుంచి అయితే కోటికి అయితే వచ్చాయనమాట అండి. కోటిలో కొంచెం రేట్లు చీప్గా అనిపిస్తాయి కదా. టాప్ వచ్చేసి 150 అనమాట అండి. లెగ్గిన్ వచ్చేసేసి 100 అలాగైతే ఉంది. చున్నీస్ అయితే ఒక్కొక్క రేట్ అన్న, ఒకటి 100, ఒకటి 50, ఒకటి 150 కూడా ఉన్నాయి. కానీ రేట్లు అయితే బాగున్నాయి. మనం బయట కొనియట్లు కానీ ఇక్కడ చాలా బాగున్నాయండి, రీజనబుల్గానే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే కోటికి అయితే వెళ్ళండి. ఏమన్నా అక్కడ దొరికేస్తాయి. జ్యువెలరీ ఏమైనా, బ్యాగ్ ఏమన్నా ఎనీ టైం A to Z అయితే అక్కడ ఉంటాయి కంపల్సరీ. ఓబీ పట్టుకుని డబ్బులు పట్టుకుని వెళ్ళామంటే మన జోబీ ఖాళీ చేసుకుని అయితే రావచ్చండి. ఓయ్ మీకు చూస్తారా, టాప్ అది ఒకటి 100, టాప్ వచ్చి 100కే తీసుకున్న టాప్ వచ్చేసి. చాలా బాగున్నాయి, మీరు కుదిరితే చూసుకోండి. కొంచెం ఫస్ట్ మిస్టేక్ వేసాను అనుకుంటున్నాను, అందుకని మీరు ఏమైనా తప్పుగా అనుకోవద్దు. చాలా బాగుంది. ఇంకా ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, ఎక్కువ తిరగలేదు కూడా. ఈ లైన్ తిరిగాను, మిగతాదంతా చూస్తే చాలా టైం అయితే పెట్టేస్తుంది. అప్పటికి మాకు చాలా లేట్ అయిపోయింది కదా ఇవన్నీ తిరిగి వచ్చిన. ఎందుకంటే మళ్ళీ రాలేమని మా అబ్బాయి గోల్ పెట్టాడు. గోల్ పెడతాం ఎలాగైతే వచ్చి ఇక్కడ నుంచి ఇప్పుడు మెట్రో అయితే ఎక్కుతాం అనమాట. చూసారా, జ్యువెలరీ, గాజులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ చాలా చాలా అయితే బాగున్నాయి. ఫిక్స్డ్ రేట్ అనమాట, కానీ చాలా బాగున్నాయి. మీరు కూడా కుదిరితే హైదరాబాద్ వెళ్ళినప్పుడు కంపల్సరీ కోటికి అయితే వెళ్ళండి. అన్ని రీజనబుల్ రేట్లో అయితే దొరుకుతాయి అన్నమాట. ఓకేనా.
కోటి బజార్ అంటే ఇవ్వండి. మెట్రో స్టేషన్కి అయితే వచ్చానమాట. మెట్రో ఎక్కాలి, చూద్దాం ఎలా ఉంటుందో పొజిషన్. ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. 2 ట్రైన్స్ అయితే మారాలి. ఎక్స్పీరియన్స్ అంట. ఎక్స్పీరియన్స్ చెప్తారు మనం పలానా ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా మారాలి ఏంటంటే అక్కడ ఉన్న టికెట్స్ ఇచ్చే దగ్గర ఉంటారు కదా, వాళ్ళైతే కంపల్సరీ ప్రతిదీ చెప్తారు, భయపడక్కర్లేదు. మనం అది ఫాలో అయ్యి వెళ్తే సరిపోద్ది. అది ప్రతి ప్లేస్ దగ్గర అయితే పలానా ఒక ట్రైన్ అయితే ఎక్కేసి దిగేసాం కదా, ఇంకో ట్రైన్ ఎక్కడానికి వేరే చోటుకి వెళ్ళాలన్నమాట. మళ్ళీ కింద దిగి అక్కడ అవతల ఆపోజిట్ స్టేషన్ అయితే ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళామన్నమాట అండి. మళ్ళీ దీనికి మనం టికెట్ తీసుకుంటాం కదా, దానికి టికెట్కి వచ్చి స్కానర్ అయితే ఉంటుంది. ఆ స్కానర్ మనం ఎంట్రన్స్లోకి వెళ్ళడానికైనా రావడానికైనా టికెట్ అయితే కంపల్సరీ చేతిలో ఉండాలండి. మిస్ చేసుకోకండి. టికెట్ మిస్ చేసుకున్నారా, స్కానర్లో చూపించకపోయారా మళ్ళీ టికెట్ తీసుకోవాల్సింది మనం అయిపోయామే. ఆ స్కానర్లు చూపిస్తేనే టికెట్ తీయడం పడుతుంది. మొబైల్లో తీద్దాం అనుకున్నాను, నాకు అంత ఐడియా అయితే రాలేదు. ఇంకెలా వెళ్ళిపోయాం, కిందకి వెళ్ళిన తర్వాత కూడా మనం టికెట్ చూపిస్తేనే అవతల ఆపోజిట్ కనిపిస్తుంది చూస్తారా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఆ స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఆ స్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ దిగేటప్పుడు ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ టికెట్ చూపించాలి, అక్కడ ఎక్కినప్పుడు కూడా టికెట్ చూపించాలి. ఆ స్కానర్ ఓకే చేస్తేనే వచ్చేసి అనమాట. చూసి ట్రైన్ అయితే వచ్చేసింది. ఎక్కడానికి 2 ట్రైన్ అయితే ఇక్కడ సెకండ్ ట్రైన్ అయితే వచ్చేసింది. आपसे अनुरोध है कि ट्रेन में चढ़ते और उतर ఇదైతే బొటానికల్ పార్క్ అండి. నెక్స్ట్ డే వెళ్ళాం అనమాట. ఆ రోజు అయితే కాదు, ఇంక మొత్తం అన్ని వీడియోలు కలిపి అయితే పెట్టేశాను. బొటానికల్ పార్క్లోకి అయితే వెళ్ళామంటే అక్కడ మేము రియల్ నెమలైతే చూసాను అనమాట అండి. మిగతా అయితే రియల్ కాదు, ఏమిని మామూలుగా బొమ్మలే కానీ రియల్ నెమలైతే చూసాను. అది ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా. ఇందులో అయితే ఏంటి లాంగ్ వీడియోలో చేయడానికి అప్పుడు సరిగ్గా లైవ్ చేస్తున్నాను, అందువల్ల తీయడానికి కావలేదు. రియల్ నెమలి, ఆడ నెమలి, మగ నెమలి 2 చూశాను. బాగున్నాయి నిజంగా. అది పురుగు ఎప్పడం చూడలేదు, మెయిన్ అంతే. సరిగ్గా పురుగు ఇంకా చాలా చాలా బాగున్నాయి అంతే అండి. మొత్తం అయితే నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏమేమి చూసాను అన్నీ అయితే చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. అవి ఏఎంబి మాల్ ఎదురుగుంటుంది కదా, దాని అపార్ట్మెంట్స్ అనమాట. ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ అవి మీకు ఇప్పుడు చూపించాను కదా. అపార్ట్మెంట్స్ అయితే కొత్తగా కట్టారనమాట. ఏఎంబి మాల్కి వెనకదలే ఈ బొటానికల్ పార్క్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఏఎంబి మాల్కి ఇంకా కొంచెం వచ్చారు కొండాపూర్ దగ్గరికి, అక్కడ అనమాట అండి బొటానికల్ పార్క్. బాగుంటుంది, మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి కంపల్సరీ. ఓకేనా.